ఎందుకు ఏడుస్తున్నావు రా? ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఎక్కడికి పోలేదు, ఇగో ఇక్కడనే ఉన్నా, కిచెన్ లోనే ఉన్నా. పెద్ద ఘోరంగా ఏడిస్తే ఇది మరీ ఘోరం. ఇది అడ్డం పెట్టిన కిచెన్ లో నేను పని చేసుకుంటా అంటే లోపలికి రాకుండా ఉంటది అని చెప్పేసి ఇది అడ్డం పెడితే ఇక్కడ కూర్చొని చూడండి ఇద్దరు ఎట్లా ఏడుస్తులో. నేను ఈ లోపల ఏమో వేసినట్టు ఏం తింటలేదు అంతే మిమ్మల్ని కాదని. ఎట్లా కూర్చున్నారు చూడు, ఎంత ముద్దుగా కూర్చున్నారు చూడు మళ్ళీ ఇద్దరు. ఏ డింపు ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఎక్కడికి పోతలేను కదా, లోపలనే కదా ఉన్నది. అమ్మో అయ్యో ఎంత ఘోరంగానే. అయ్యో చక్కని తండ్రి, బంగారు తండ్రి. వామ్మో వద్దు వద్దు వద్దురో. ఇక్కడ అడ్డం పెట్టినా గిది అంతే, గిది అడ్డం పెట్టిన బేట నేను లోపలికి రావద్దని చెప్పేసి. నేను కిచెన్ లో అన్నం కూర వండుతుంటే డిస్టర్బ్ చేయొద్దు, మీరు వచ్చి ఆగమాగం చేస్తారని చెప్పేసి నీకు ఇది అడ్డం పెట్టిన అంతే. ఇది అడ్డం పెట్టినందుకు నేను ఎక్కడికో పోయినట్టు, నేనేమో చేసినట్టు ఇంతగానో ఏడిస్తే. ఆ కన్నీళ్ళు చూడు, ఈ సొల్లు చూడు, ఆ ముక్కుల చీముడు చూడు. ఎత్తుకున్నాడు పప్ప, ఎత్తుకొని ఆడుకోరాదు. అక్క ఆడిపిస్తా నిన్ను. అమ్మో వాయో పప్పక్కడ ఉండొచ్చు కదా మంచిగా. ఇది గేట్ వేసిన మధ్యలో, ఇది పెట్టినందుకే గంత ఏడుపా. ఇది తీస్తుంది కదా, దా 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 ఎత్తుకుంటుందా ఎత్తుకుంటుందా కదా, ఎత్తుకుంటుందా ఎత్తుకుంటుందా. డింపు హ్యాపీయా ఇప్పుడు? నేను ఎత్తుకున్నా కదా నీకు హ్యాపీయా? చెప్పు. అట్లా ఏడుస్తారా? మమ్మీ పని చేసుకోవద్దా? చెప్పు, మమ్మీ పని చేసుకోవద్దా? ఇప్పుడు చూడండి ఎట్లా నవ్వుతాడో. మమ్మీ ఎత్తుకోగానే వీనికి సంబరం అవుతుంది, సంబరం ఎక్కలేంది ఆనందం వచ్చేస్తుంది. చూడు ఈ కన్నీళ్ళు, ఈ ముక్కు చీమిడి, ఈ సొల్లు అంత ఒకటైపోయింది ఇక. మరి ఘోరం అసలు. నేను ఎక్కడికో పోయినట్టు ఏమో చేసినట్టు ఏడుస్తుండు. ఒకటే ఏడుపు, ఒకటే ఏడుపు. అమ్మో ఇది చూడు, ఇది చూడు, వీళ్ళకి చెప్పు ఒకసారి. ఎట్లా చూస్తుండు మళ్ళా. ఇక్కడ ఈమె మరి చిన్న పిల్లలక్క చేస్తుంది, ఈమెను ఎత్తుకోవాలట. ఇప్పుడు నేను వీని ఎత్తుకున్నా అని చెప్పేసి వాళ్ళ పప్పని ఎత్తుకోమని అంటుంది. నువ్వు చిన్నపిల్లవా జున్నేమన్నా? మంచిగా తమ్ముడిని ఆడిపియాలి కానీ ఇట్లుంటది పిల్లలతోటి. హాయ్ చెప్పు ఒకసారి వాళ్ళకి. చూస్తున్నావు? హాయ్ అను. హాయ్. మమ్మీని ఇట్లనే సతాయించుతా. హాయ్ అను. బాయ్ బాయ్.